సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము నామాల భావాలలో శ్లోకం 46లోని నామాల యొక్క భావం తెలుసుకుందాము. నిష్కారణ, నిష్కలంక, నిరుపాధి, నిరీశ్వర, నీరాగ, రాగమదని, నిర్మద, మదనాశిని. ఈ శ్లోకంలోని మొదటి నామము నిష్కారణ. ఇది 152వ నామము. ఇది 4 అక్షరాల నామము. నిష్కారణాయై నమః అని నమస్కరించాలి. నిష్కారణ అంటే ఏ కారణము లేనిది. అమ్మవారు ఉండడానికి కానీ, సృష్టి స్థితి లయాది పంచకృత్యాలను నిర్వహించడానికి కానీ కారణం ఏమిటని సమాధానం కోసం ఎదురుచూస్తే ఏమీ రాదు. ఒక కారణాన్ని అనుసరించి ఆవిడ ఈ పనులన్నీ చేయడం లేదు. ఒకవేళ మరీ గృచ్చి కారణం ఏమిటని అడిగితే నా ఇష్టం అంటుంది. ఇది అసలైన సిసలైన కారణం. ఎవరు ఏ పని చేసినా చెయ్యకపోయినా నా ఇష్టం అన్నదే నిజమైన కారణం. మిగతావి అన్నీ కుంటిసాకులే. జాగ్రత్తగా ఆలోచిస్తే గాని ఇలా నా ఇష్టం అన్నదాని కారణంగా చెప్పడం ఏమిటో అర్థం కాదు. ఇష్టమైతే ఇబ్బందులన్నిటినీ ప్రక్కన పెట్టి ఆ పని చేస్తాం. ఇష్టం లేకపోతే అన్నిటినీ ఇబ్బందులుగానే అడ్డం పెట్టుకొని ఆ pని చెయ్యం. ఏ కారణము లేనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిష్కలంక. ఇది 153వ నామము. ఇది 4 అక్షరాల నామము. నిష్కలంకాయై నమః అని నమస్కరించాలి. నిష్కలంక దోషము లేదా పాపము లేనిది. కలంకము అంటే మచ్చ, దోషము, లోపము, పాపము అని అర్థాలు చెప్పుకోవచ్చును. మచ్చ అంటే చర్మం మీద ఏర్పడే గుర్తు, చుక్క కాదు, దోషం అనే అర్థంలో చెప్పబడింది. ఈ కలంకం అనే పదము ప్రవర్తనకు సంబంధించినది కానీ సాధారణంగా చెప్పబడుతుంది. ఒకరి ప్రవర్తన ఇంకొకరికి నచ్చకపోవచ్చు. అప్పుడు వారి యందు కలంకాన్ని ఆపాదిస్తారు. కానీ అసలు ప్రవర్తనకు మంచి చెడు అని ఉండవు. ఒకరిని మనం గమనిస్తున్నప్పుడు అక్కడ మనం ఉండకుండా అమ్మవారు ఉంటే అప్పుడు గమనిస్తున్న మనకు, గమనింపబడే వారికి కలంకాన్ని ఆపాదించే ప్రసక్తే ఉండదు. అలాంటి కలంకం లేని ప్రవర్తన అమ్మవారిది. అలాగే పాపము అని అర్థం చెప్పుకుంటే ఎలాంటి పాపము లేనిది అని అర్థము. అలలు ఆగినప్పుడు సముద్రం కనబడుతుంది. అలలు ఆగనప్పుడు సముద్రం కనబడకుండా అలలే కనబడతాయి. అసలు అలలు అనేవి ప్రత్యేకంగా ఏమున్నాయి? అంతా సముద్రమే కదా అంటే లేనివి ఉన్నట్లుగా అనిపించేవి అలలు. కాబట్టి లేనివి ఉన్నట్లుగా అనిపించే అలలకు ప్రాముఖ్యం ఇవ్వనక్కర్లేదన్న మాటే కదా. అభిప్రాయాలు కూడా అలల్లాంటివే. కాబట్టి వాటికి ప్రాముఖ్యం ఇవ్వక్కర్లేదు. ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేని అభిప్రాయాలతోనే కలంకాలను ఆపాదిస్తాము. కాబట్టి ఆ కలంకాలకు ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరిలోనూ ఉండే అమ్మవారే సముద్రము. అందరికీ కలిగే అభిప్రాయాలే అలలు. అలలు చూడ్డం మాని సముద్రాన్ని చూస్తే, అంటే అభిప్రాయాలు ఏర్పరచుకోవడం మాని అందరిలోని అమ్మవారిని దర్శిస్తే కలంకాలకు తావుండదు. అప్పుడు అమ్మవారి నిష్కలంక అన్న నామానికి అర్థం తెలుస్తుంది. పాప దోషరహితమైనది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము నిరుపాధిహి. 4 అక్షరాల నామము. ఇది 154వ నామము. నిరుపాధయే నమః అని నమస్కరించాలి. నిరుపాధిహి ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది. ఉప ప్లస్ అధి, ఉపాధి అన్న పదానికి ఉప అంటే సమీపంలో ఉన్న దాని మీద, అధి అంటే తన ఆధిపత్యమును చూపునది అని అర్థము. ఉదాహరణము 1. జానకి ఎర్రని దోసిలిలో స్వచ్ఛమైన తెల్లని ముత్యాలు ఉంటే ఆ ముత్యాల కూడా ఎర్రని రంగు భాసిస్తుంది. ఈ సందర్భంగా ముత్యాలకు జానకి ఎర్రని దోసిలి ఉపాధి అవుతుంది. ఆత్మ ఉన్నట్లుగా కనబడాలంటే ఆత్మకు శరీరం అవసరం. ఈ సందర్భంలో శరీరం ఆత్మకు ఉపాధి అవుతుంది. అలాగే జీవనం సాఫీగా సాగడానికి ఉద్యోగం ఒక సౌకర్యము. ఈ సందర్భంలో ఉద్యోగము జీవనానికి ఉపాధి, జీవనోపాధి అవుతుంది. అందుకే మన జీవనంలో ఉద్యోగ ధర్మం భాసిస్తుంది. జీవనంలో ఉద్యోగ ధర్మం భాషించినట్లే కర్మ వాసనలతో కూడిన కారణ శరీర సంబంధమైన అజ్ఞాన అలసత్వాది అవిద్యా లక్షణాలు ఆత్మకు సహజంగా లేకపోయినా ఉన్నట్లు భాసిస్తాయి. ఈ విధంగా లేని అవలక్షణాలు ఉన్నట్లుగా భాషింపజేసే ఏ విధమైన ఉపాధులు అమ్మవారికి లేవు. అందుకని అమ్మవారు నిరుపాధిహి అని చెప్పబడింది.
ఏ విధమైన అవిద్యా సంబంధమైన ఉపాధులు లేనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నిరీశ్వర. ఇది 155వ నామము. ఇది 4 అక్షరాల నామము. నిరీశ్వరాయై నమః అని అమ్మవారికి నమస్కరించాలి. నిరీశ్వర ఇంకా తనకు పైన ప్రభువు అనువారెవరూ లేనిది. ప్రకృతి పురుషులు కలిసి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు. వాళ్ళే అమ్మవారు అయ్యవారు. అయ్యవారు అమ్మవారికి పైన ఉండే ప్రభువు కాదు. అమ్మవారు అయ్యవారికి ప్రభువురాలు కాదు. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉభావపి. కాళ్ళు లేని భర్త కదలలేడు, కళ్ళు లేని భార్య చూడలేదు. కానీ ఆ భార్య భుజాల మీద ఆ భర్త ఎక్కి దోవ చూపిస్తున్నాడు. భార్య నడుస్తోంది. భార్యతో పాటు భర్త కూడా ముందుకు సాగుతున్నాడన్న మాటే కదా. ఈ విధంగా ఆ ఇద్దరు భార్యాభర్తలు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇద్దరిలో ఎవరికి ఎవరు ప్రభువు? భార్య నడవకపోయినా, భార్య అధోగతి పాలవకుండా ఉండేందుకు భర్త త్రోవ చూపించకపోయినా వారి జీవిత రథం ముందుకు సాగదు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు ఎవరికి ప్రభువు కాదు. ఇద్దరూ పరస్పరాధీన పరస్పరాధార పూరకాలు. ఈ ప్రకృతి పురుషులే సర్వ జగత్తును నడిపిస్తుంటే వీళ్లకు పైన ఇంకా ప్రభువు ఎవరుంటారు? అందుకని అమ్మవారు నిరీశ్వర అని ఈ నామంతో చెప్పబడింది. ఇంకా తనకు పైన ప్రభువు అనేవారు ఎవరూ లేనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము నీరాగా. 3 అక్షరాల నామము. నీరాగాయై నమః అని నమస్కరించాలి. నిర్ ప్లస్ రాగా, నీరాగా, రాగము లేనిది అంటే కోరికలు లేనిది. మనకు బాహ్యంగా ఉండే శత్రువులు తెలుస్తారు, కానీ మనలో తిష్ట వేసుకుని కూర్చుని ఉండే అంతఃశత్రువుల గురించి తెలియదు. ఈ అంతఃశత్రువులు ముఖ్యంగా 6 ఉంటారు. వాళ్ళే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వీళ్ళనే ఆధ్యాత్మిక విద్యలో అరిషడ్వర్గము అంతఃశత్రువులు అంటారు. ఈ 6ంటికి మొట్టమొదటగా ఉన్న కామము మిగతా 5ంటికి మూల కారణం అవుతుంది. ఈ కామాన్ని రాగమని కూడా అంటారు. ముందుగా మన ఇంద్రియాల ద్వారా వస్తు విషయ సేకరణ జరిగి వాటి గురించి ఆలోచించి అవి కావాలని కోరుకుంటాము. ఈ కోరికనే కామము లేదా వాటి యందు రాగము అంటారు. ఈ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. తను కోరినవి ఇతరులకు చెందకూడదని అనుకోవడం లోభము. కనబడే ప్రతి వస్తువులోనూ మనం కోరుకున్నవే కనబడడం మోహము. తను పొందని ఇతరులకు లేవు అని అనుకోవడము మదము. ఒకవేళ తను కోరినవి తనకు లేకుండా ఇతరులకు ఉంటే మాత్సర్యము, అసూయ వస్తుంది. సామాన్య మానవులందరికీ ఈ అంతఃశత్రువుల బాధ తప్పదు. సాధనలో వాటిని అధిగమించి అతీతంగా ఉండాలి. అమ్మవారికి ఈ అరిషడ్వర్గ బాధ ఉండదు. ఎందుకంటే ఆవిడకు కావలసినవి పొందలేనివి లేవు గనుక. అసలు అన్నీ అమ్మవారితోనే తయారైనప్పుడు అమ్మవారికి వీటి మీద ఏమి కోరిక ఉంటుంది? మొదట కోరికే లేనప్పుడు మిగతావి వచ్చే అవకాశమే లేదు. ఏ కోరికలు లేనిది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామము రాగమధని. ఇది 157వ నామము. 5 అక్షరాల నామము. రాగమధన్యై నమః అని నమస్కరించాలి. రాగమధని రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయినది. రాగము, ద్వేషము ఇవి 2 పరస్పర వ్యతిరేక ధృవాల్లాంటివి. వీటిలో ఏ ఒక్కటి విడిగా ఉండదు, 2 కలిసే ఉంటాయి. రాగము ఉన్న చోట ద్వేషం ఉండి తీరుతుంది. ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు, సుఖమే ఉంటుంది. రాగం ఉండడం వల్ల కలిగే అనుభూతి బాగుంటే రాగం ఉన్నా పర్వాలేదు, కానీ ఉండదు. కాబట్టి రాగం ఉండకూడదు. రాగానికి ద్వేషం ఉంటుంది, కానీ పరమ ప్రేమకు పరమద్వేషం ఉండదు. కాబట్టి రాగ మదనం జరగాలి. ఆ మదనం జరిపేది అమ్మవారు. ద్వేషం రావడానికి అవకాశం లేని రాగాన్ని ప్రేమ అనవచ్చును. రాగ మదనం జరిగిన తర్వాత వైరాగ్యం వస్తుంది. రాగం ఉన్నంత వరకు వైరాగ్యం రాదు. అయితే వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందన లేకపోవడం కాదు, ఏ విషయానికి అతుక్కుపోకుండా ఉండి నాన్ అటాచ్మెంట్గా ఉండి వాటికి అతీతంగా ఉండడము. ఈ 2ని కలుగజేస్తుంది. కాబట్టి అమ్మవారికి రాగమదని అనే నామం వచ్చింది. రాగమును పోగొట్టి వైరాగ్యమును కలుగజేయినది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామము నిర్మదా. ఇది 158వ నామము. ఇది 3 అక్షరాల నామము. నిర్మదాయై నమః అని నమస్కరించాలి. నిర్మద మదము లేనిది. మదము అంటే పరవశత్వము
అని మొదట అర్థం ఉండేది. మదం అనే మాటకు అర్థం రాను రాను మత్తెక్కుట, ఒళ్ళు తెలియకపోవుట, పొగరెక్కుట ఇలా మారుతూ చివరికి ఒళ్ళు కొవ్వెక్కుట అనే అర్థాలు వచ్చాయి. ఈ అర్థాలన్నిటిలోనూ కీలక లక్షణము ఒళ్ళు తెలియకపోవడము, పరవశత్వంలో కూడా ఒళ్ళు మైమరిచిపోవడము ఉంటుంది, కానీ ఒళ్ళు కొవ్వెక్కడం ఉండదు. మదం ఉన్న చోట దర్పం ఉంటుంది. ఏదైనా తనకే ఉన్నది, ఇంకొకరికి లేదు, ఉండడానికి వీల్లేదు అనే లక్షణం మదానికి ఉంటుంది. అమ్మవారికి అటువంటి దుర్లక్షణం లేదు. ఏ విధమైన మదము లేనిదని ఈ నామానికి అర్థము. తర్వాత నామము మరియు చివరి నామము మదనాశిని. ఇది 159వ నామము. ఇది 5 అక్షరాల నామము. మదనాశిన్యై నమః అని నమస్కరించాలి. మదనాశిని మదమును పోగొట్టునది. క్రిందటి నామంలో చెప్పిన మదాన్ని పరిమార్చి మదాన్ని చేకూర్చేది అమ్మవారు. మదం పోతే గాని సమదృష్టి ఏర్పడదు, వినయ విధేయతలు ఏర్పడవు, విశ్వజనీనత వికసించదు. ఏ విధమైన మదమునైనను పోగొట్టునది అని ఈ నామానికి అర్థము.